దొరకలేదు. 2 రోజుల క్రితం మా 19వ వార్డు కౌన్సిలర్ మందా మరియమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన అభ్యర్థి, పాపం రెండోసారి కౌన్సిలర్, రెండోసారి కౌన్సిలర్గా ఉన్న మందా మరియమ్మని 2 రోజుల క్రితం ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చి ఎలక్షన్ పెడుతున్నారో, మున్సిపల్ చైర్పర్సన్ ని ఎన్నుకోవాల్సి వస్తుందో, 2 రోజుల క్రితం మందా మరియమ్మ ఇంటిని ఒక దళిత మహిళ ఇల్లుని ప్రొక్లైనర్ తోటి ఎలా కూల్చేశారని చూడండి సార్. ప్రొక్లైనర్ తోటి నువ్వు మా పార్టీకి ఓటేస్తావా, ఓటేవా, తెలుగుదేశం పార్టీలకు వస్తావా, రావా, నువ్వు రాకపోతే నీ ఇల్లును కూల్చినట్టు నిన్ను కూడా కూల్చేస్తాను. సాక్ష్యాలు ఇవన్నీ. మరి మందా మరియమ్మ ఇల్లు మీకు 2 రోజుల ముందు కనిపించిందా? 2 రోజుల ముందు మందా మరియమ్మ అనే కౌన్సిలర్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ని మీరు ఈ విధంగా చిత్రహింసలు పెట్టి ఆమె కొన్న ఒకే ఒక ఇంటిని, గూడిని కూల్చేసి ఆమెను బలవంతంగా తీసుకెళ్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా? లేకపోతే మా వెళ్ళిన కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో, వెళ్ళాలని చెప్పుకుంటున్నారో, వాళ్ళని ఎటువంటి ప్రలోభాలు పెట్టారనేది నందిగామ ప్రజలు తెలియదా? మీరు ప్రలోభాలు పెట్టడం, భయభ్రాంతులను పెట్టడం, అవసరమైతే వాళ్ళ ఆస్తిని ధ్వంసం చేయడం. అందరికీ నమస్తే అండి. నా పేరు మందా మరియమ్మ. నేను 19వ వార్డు కౌన్సిలర్ని. ఎమ్మెల్సీ గారు మా ఇల్లు పడేశారని విని ఉంటున్నా. అయితే మా ఇల్లు ఏం పడేయలేదు. అయితే హనుమంతపల్లిలో ఉన్న రేకుల షెడ్ను మాత్రం మేము వేరే దగ్గరికి మార్చుకోవటం కోసం చేసినాం. అయితే నా మీద కేసులు కూడా ఏమి పెట్టలేదు. లేనిపోయిన ఆరోపణలు చేయొద్దని కోరుకుంటున్నాం.